ప్రపంచమంతా విజ్ఞప్తి చేసింది. ఈ అంటువ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ కనిపెట్టండి, అదేవిధంగా ఈ వ్యాధి సోకినోళ్లకు వైద్య సహాయాన్ని అందించడానికి దానికి అవసరమైన ఇంజెక్షన్లు కానీ మందులు కానీ తయారు చేయండి, పెట్టుబడి పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని చెప్పి ప్రపంచం నలుమూలల నుంచి ఫార్మా కంపెనీలకు విజ్ఞప్తులు వచ్చినాయి. గొప్ప విషయము, ప్రధానమైన వ్యాక్సిన్ ఈ దేశం నుంచే, భారత్ బయోటెక్ తెలంగాణ నుంచి, పూణే వాళ్ళ మహారాష్ట్ర నుంచి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి వ్యాక్సిన్లను కనిపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన మందులు కానీ, ఈ రోగం రాకుండా ముందస్తుగానే వ్యాక్సిన్ వేసుకోవడానికి వ్యాక్సిన్ కానీ, వ్యాధి సోకినోళ్ళకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ కానీ, వీటన్నిటిని కూడా మన ఫార్మా కంపెనీలు కనిపెట్టినాయి. మొదటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, మొదటి వచ్చిన ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇది పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు చెబుతున్నా అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెట్టినరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోడీ గారు, కేసీఆర్ గారు ఎన్నికలు, ఉప ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం, పార్టీ ఫిరాయించడం మీదనే మోడీ గారు, కేసీఆర్ గారు దృష్టి పెట్టిరు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చడం కానీ, కర్ణాటకలో ప్రభుత్వాలను కూల్చడం కానీ, కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కానీ, కేవలం రాజకీయాల మీదనే వీళ్ళకున్న పూర్తి సమయాన్ని కేటాయించారు. దాంతో ఈ దేశంలో కరోనా ఎంత విజృంభించింది అని అంటే ఎవరు ఊహించనంత స్థాయికి ఈరోజు కరోనా మహమ్మారి ప్రజల్ని పట్టి పీడిస్తున్నది. ఆ మధ్యలో మోడీ గారు గొప్పగా చెప్పుకున్నారు, కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ను 50 దేశాలకు భారతదేశమే సరఫరా చేస్తుంది. ప్రధానమంత్రి గారి స్లోగన్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని ఏదైతే ఉన్నదో అందులో భాగంగానే ఈ వ్యాక్సిన్లను ఈ రాష్ట్రంలో ఉండే ఫార్మా కంపెనీలు తయారు చేసినాయని చెప్పి గొప్పలు చెప్పి ఆర్భాటంగా ప్రధానమంత్రి గారు ప్రచారం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ను కేసీఆర్ గారు, మా రాష్ట్రంలో కేటీఆర్ గారు మేం చేసినాం, ఈ గొప్పతనం మాది అని చెప్పి వ్యాక్సిన్ తయారీలో ఇతర దేశాలకు సరఫరా చేయడంలో 50 దేశాలకు మేము సరఫరా చేస్తున్నామని చెప్పి మోడీ గారు, కేసీఆర్ గారు పోటీలు పడి వీళ్ళకి సంబంధం లేకపోయినా గొప్పతనాలను వాళ్ళకు ఆపోదించుకొని రాజకీయ ప్రయోజనం పొందడానికి, ప్రపంచ ప్రజల ముందు వీళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి పూర్తి సమయాన్ని కేటాయించిన వాళ్ళు. ఈరోజు 50 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసినామని గొప్పగా చెప్పుకున్న ఈ దేశంలో ఇక్కడి ప్రజలకు వేద్దామంటే వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ కొరత ఉన్నది. కోవాక్సిన్ కానీ, రెమ్డెసివిర్ కానీ, దానికి సంబంధించిన అంటే ఈ బారిన పడ్డ వాళ్ళకు అందించడానికి ఆక్సిజన్ కానీ అందుబాటులో లేదు. రోగాలు వచ్చిన వాళ్ళకు ఆసుపత్రులకు వెళ్తే బెడ్లు లేవు, రోగంతో చనిపోయిన వాళ్ళను కాల్చడానికి శ్మశానాలు లేవు, రోగ నిరోధక టీకాలు ఇవ్వడానికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. రోగం బారిన పడ్డ వాళ్లకు సూది మందు వేయాలంటే కేంద్ర ప్రభుత్వం 3 రకాల ధరలను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన మరుక్షణమే నేను ట్విట్టర్లో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన. కేంద్ర ప్రభుత్వానికైతే 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికైతే 400 రూపాయలు, సామాన్యుడికి 600 అంట. ఆ తర్వాత 24 గంటలకు ఎక్కడ పబ్బులలో పార్టీలలో ఉన్నాడో తెల్లారి లేటుగా నిద్రలేసిన కేటీఆర్ గారు ఇదే రాగం ఎత్తుకున్నాడు. కేంద్రానికి 150 అయింది, రాష్ట్రానికి 400 అయిందని. నేను అడుగుతున్న కేటీఆర్ను, నరేంద్ర మోడీని, కేంద్రం 150 రూపాయలకు కొన్నా, రాష్ట్ర ప్రభుత్వం 400 రూపాయలకు కొన్నా ఇది ప్రజలు చెల్లించిన పన్ను. కానీ సామాన్యుడికి అమ్మేదాన్ని 600 రూపాయలకు అమ్ముతున్నారు. సామాన్య ప్రజలను దోసుకోవడమే ఇది, నిలువు దోపిడీ. రోజుకు ఉపాధి హామీ కూలీకి వెళ్ళి 150 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళకు ఉచితంగా వ్యాక్సిన్ వేయాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలతోని వ్యాపారం చేస్తుండ్రు.
కరోనా మరణ మృదంగం వాయిస్తుంది దేశంలో. ఈ కరోనాని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, టిమ్స్లో నిన్న 20 మంది ఒకటే రోజు చచ్చిపోయారు. గాంధీ హాస్పిటల్లో ఒకటే రోజు 50 మంది చచ్చిపోయారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న టిమ్స్లో 1300 పడకలు ఉంటే మంచాలతో సహా ఐక్య అనే ఫర్నిచర్ కంపెనీ ఉచితంగా ఇచ్చింది. ఇవాళ అక్కడ వైద్యులు లేరు, నర్సులు లేరు, పారిశుద్ధ్య సిబ్బంది లేరు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోతే టిమ్స్ ఆసుపత్రికి నేను ఎంపీ నుంచి 50 లక్షల రూపాయలు నిధులు ఇచ్చిన. నా ఎంపీ నిధుల నుంచి టిమ్స్ ఆసుపత్రికి ఎస్టీపీ కట్టియకపోవడం వల్ల ఈ నీళ్ళు, కలుషితమైన నీళ్లు సెంట్రల్ యూనివర్సిటీలకు పోయి అక్కడ ఉన్న విద్యార్థుల జీవితాలతో ప్రాణాలతో ఈ కలుషితమైన నీరు, ఈ కోవిడ్ ట్రీట్మెంట్ జరిగిన ఈ ఈ ఈ పేషెంట్ల వినియోగించిన నీళ్లు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే పార్లమెంట్ సభ్యుడిగా 50 లక్షల రూపాయలు నా ఎంపీ నిధుల నుంచి ఇచ్చిన. 4000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వసూలు చేసిన కేసీఆర్ గారు టిమ్స్ ఆసుపత్రికి అవసరమైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టించలేదు. ఇది తెలంగాణ సమాజం గమనించాలి. గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు జీతాలు ఇవ్వలేదు. టిమ్స్లో తాత్కాలికంగా నియమించుకున్న వైద్యులకు కానీ ఈ వైద్యానికి అవసరమైన సహాయాన్ని అందించే సిబ్బందికి జీతభత్యాలు సరిగ్గా చెల్లించలేదు. ఇవాళకి కూడా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల 1300 పడకలు ఉండాల్సిన ఆసుపత్రిలో 500 నుంచి 600 మంది మాత్రమే పేషెంట్లను చేర్చుకుంటున్నారు. ఈరోజు పోయిన సంవత్సరం అనుభవాన్ని, కరోనా బారిన పడడం వల్ల వచ్చే ప్రమాదాలను ఇది ఎన్ని రకాల విస్తరించవచ్చో నిపుణులు చెప్పినా కూడా ఎన్నికల కార్యాచరణలో మునిగిపోయిన ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 135 కోట్ల ప్రజల యొక్క జీవితాలను గాలికి వదిలేసి గాల్లో దీపం పెట్టి ఎన్నికల నిర్వహణలో మునిగి తేలిండ్రు వాళ్ళ పార్టీలను గెలిపించుకోవడానికి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్ల రోజుకు లక్షలాది మంది కరోనా బారిన పడుతుండ్రు. కరోనా బారిన పడే వాళ్లకు వైద్య సౌకర్యం లేదు, పడుకోవడానికి పడకలు లేవు. ఆటోలల్లా, రోడ్ల మీద ఆక్సిజన్ అందించి ఎక్కడికక్కడ పత్రికల ప్రసార సాధనాలల్లా వాటి వివరాలు ప్రసారం అవుతుంటే ఆపుకున్న ఆగనంత దుఃఖకరమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయి. ఈరోజు వ్యాక్సిన్కు సంబంధించి కూడా ఈ దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు 50 దేశాలకు ఎగుమతి చేసినామంటారు. ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి గారు ప్రగల్భాలు పలుకుతాడు, పాకిస్తాన్ ఏదో చీలుస్తాం చెండాడతామని. ఈ దేశంలో తయారైన వ్యాక్సిన్ పాకిస్తాన్ దేశంలో ఉన్న అందరికీ ఉచితంగా ఇచ్చారు. అంటే నువ్వు నీ దేశంలో ఉండే ప్రజలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటే, ఈ సంస్థలు ఉత్పత్తి చేసే సంస్థలు వ్యాపారం చేసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటే నువ్వు పట్టించుకోకపోవడం వల్ల ఈ దేశంలో ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ అమెరికాలో 40% ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చారు, యూకేలో 50% ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చారు. భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉంటే 1.1% వ్యాక్సిన్ ఇచ్చారు. 1% ఈ దేశంలో వ్యాక్సిన్ ఇచ్చిన జనాభా. అమెరికాలో 40%, యునైటెడ్ కింగ్డమ్లో 50% ఇచ్చారు. చిన్న చిన్న దేశాలలో కూడా 40 నుంచి 50% ప్రజలకు అక్కడి దేశాలు వ్యాక్సిన్ తెప్పించి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిండ్రు. ఈరోజు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో లేవు, మెడిసిన్ అందుబాటు లేదు, పడకలు అందుబాటు లేదు, వైద్యులు అందుబాటులో లేరు. వైద్యం చేసే డాక్టర్లు కరోనా బారిన పడితే కనీసం వాళ్లకు సహాయం చేయడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద అంటురోగాల నిరోధక చట్టం కింద అంటురోగాల నిరోధక చట్టం కింద ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.
ఇవాళ 3 తరహాలు కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే 400 రూపాయలు. ఈ రెండింటి గురించే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేంద్ర ప్రధానమంత్రిని, సామాన్యుడికి 600 రూపాయలు వసూలు చేస్తారు. అసలు ఈ దేశంలో ఉన్న 135 కోట్ల ప్రజలల్లా 18 ఏళ్ళ పైబడ్డ వాళ్ళని మొత్తం లెక్కేస్తే కూడా 100 కోట్లు దాటరు. 100 కోట్ల మందికి ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేస్తే 15,000 కోట్లు అవుతుంది. 2 డోసులు వేస్తే 30,000 కోట్లు అవుతాయి. 2021 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 35,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేసింది. 20,000 కోట్లు ప్రధానమంత్రి సహాయ నిధి కింద వసూలు చేసిండ్రు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కరోనా పేరు మీద కేటాయించిన బడ్జెటు, వసూలు చేసిన చందాలు కలిసి 55,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఖాతా, ప్రధానమంత్రి గారి ఖాతాలో ఉన్నాయి. ప్రధానమంత్రి గారి ఖాతాలో 55,000 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్న 18 ఏళ్ళు పైబడ్డ 100 కోట్ల జనాభాకు 2 డోసులు ఇస్తే కూడా 30,000 కోట్ల రూపాయలే ఖర్చు అవుతుంది. మిగతా 25,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆక్సిజన్ కానీ, ఆసుపత్రులు కానీ, వైద్యుల జీతాలు కానీ, ప్రైవేట్లో ఉన్న మెడికల్ కాలేజీలను అన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఉత్పత్తి చేసే సంస్థలను, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సంస్థలను, ప్రైవేట్ ఆసుపత్రులను జాతీయ విపత్తుల చట్టం కింద, అంటు రోగాల నిరోధక చట్టం కింద కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒక విధానాన్ని ప్రకటించి ఈ 135 కోట్ల ప్రజలకు ఎవరికి ఈ వ్యాధి సోకినా ఉచితంగా వైద్యం అందించడానికి అవసరమైన నిధులు ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నాయి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు చందాల రూపంలో వసూలు చేసిండు. ఈ 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు మీరు పీపీ కిట్లల్లా కమిషన్లు కొట్టినని నిన్న మన రిపోర్ట్లు వచ్చినాయి, నివేదికలు వచ్చినాయి. మనిషి చనిపోతుంటే శవాల మీద పేలాలు ఏర్క తిన్నట్టు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పీపీ కిట్ల నుంచి కరోనా నిరోధించడానికి కొనుగోలు చేసిన అన్నిట్లల్లా ముఖ్యమంత్రి గారి అత్యంత సన్నిహితులు కమిషన్లు కొల్లగొట్టినరు. నిన్న మన పత్రికలలో తాటికాయంత అక్షరాలలో వచ్చినాయి. నాణ్యత లేనివి సరఫరా చేయకుండానే వీళ్ళు బిల్లులు చెల్లించి 100 కోట్ల రూపాయలు గోల్మాలు జరిగినాయని మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి గారు దీని మీద వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇందులో పాత్ర లేకపోతే ఎందుకు ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించలేదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 10 కోట్ల జనాభాకు ఎవరికి ఎలాంటి రోగం వచ్చినా, ఎలాంటి వైద్య సహాయం అందించాల్సి వచ్చినా ఆరోగ్యశ్రీ పేరు మీద 2 లక్షల రూపాయలు ఎవరికైనా వైద్యాన్ని అందించడానికి అవసరమైన ఇన్సూరెన్స్ పథకాన్ని పెట్టారు. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకున్నా సామాన్యుడికి ఒక భరోసా ఉండే. సామాన్యుడికి ఎలాంటి వ్యాధి సోకినా 2 లక్షల రూపాయల వరకు సహాయాన్ని అందించడానికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 కోట్ల మందికి ఒక సంపూర్ణమైన వైద్యాన్ని అందించే నమ్మకాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. నేను ఈరోజు అడుగుతున్న ప్రధానమంత్రిని, మీరు ప్రధానమంత్రి హెల్త్ కేర్ ఏదైతే చెప్తున్నారో, ప్రైమ్ మినిస్టర్ హెల్త్ కేర్ అనే ఏదైతే పథకం ఉందో 135 కోట్ల మందికి ఈ కరోనా సోకితే మీరు ఏ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఇంత ఇన్సూరెన్స్ ఉంటుందని ఎందుకు కార్యాచరణ మోడీ గారు ప్రవేశపెట్టలేదు? ఇవాళ కరోనా సోకితే దేనికి భరోసా లేదు. మనం సొంతంగా డబ్బులు పెట్టుకుందామంటే వైద్యానికి భరోసా లేదు, మనం కొనుగోలు చేద్దామంటే సూది మందుకు భరోసా లేదు, మనం డబ్బులు కడదామంటే మందు గోళీలకు భరోసా లేదు. చచ్చిపోతే కనీసం దహనం చేయడానికి శ్మశానాలలో శవ దహన సంస్కారాలకు కూడా భరోసా లేకుండా పోయింది దేశంలో. నరేంద్ర మోడీ, కేసీఆర్ గారి పాలనలో చచ్చిన శవాలకు దహన సంస్కారాలు చేయడానికి కూడా భరోసా లేని పరిస్థితులు వచ్చినాయంటే అస్సలు రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం ఉందా? సుప్రీంకోర్టు నిన్న తిట్టిన తిట్లకు ఎర్రకోట ఎక్కి దుంకి చచ్చిపోవాలి నరేంద్ర మోడీ. హైకోర్టు తిట్టిన తిట్టులకు కేసీఆర్ హుస్సేన్ సాగర్లో దుంకి చచ్చిపోవాలి.
ఆయన కరోనా వచ్చింది ఫామ్ హౌస్లో ఐసోలేషన్లు ఉండని ఏదో టీవీలలో పేపర్లలో వేస్తారు. 7 ఏళ్ల నుంచి ఫామ్ హౌస్లో ఐసోలేషన్లోనే ఉన్నాడు కదా. కొత్తగా ఉండేది ఏంది? కొత్తగా ఎప్పుడు ఉన్నాడు? ఎప్పుడు ఆమె ఐసోలేషన్లో ఉన్నాడు? ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు? ఎప్పుడు పరిపాలనకు పత్రికలు రాస్తున్నాయి 3-4 రోజులలో మళ్ళా విధులు నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు వస్తారని? ఎప్పుడు వచ్చిండు? 7 ఏళ్ళలా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఆయన ఐసోలేషన్లోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయల బడ్జెటు, 20,000 కోట్ల రూపాయల ప్రధానమంత్రి సహాయ నిధికి వచ్చిన 55,000 కోట్ల రూపాయలతోటి మొత్తం దేశంలో ఉండే ప్రజలకు నువ్వు 2 సార్లు డబుల్ డోస్ వ్యాక్సిన్ మొదటి విడత రెండో విడత వేస్తే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మిగతా 20,000 కోట్ల రూపాయలతోటి ఈ దేశంలో ఉండే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఎక్కడ పోయి పేదోడు వైద్యం చేయించుకున్నా ఉచితంగా 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఆ పేదోళ్లకు వైద్య సహాయం కింద బిల్లులు చెల్లించేటట్టు మీరు చట్టం తీసుకురండి. మీరెందుకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని దేశం మొత్తం ప్రజలకు అమలు చేసే విధంగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం విధానాన్ని తీసుకొస్తలేదు? ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి హెల్త్ కేర్ స్కీమ్ తెస్తే కేసీఆర్ గారు మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నది, మేము అది ఆమోదించమన్నాడు. మరి ఆరోగ్యశ్రీలో ఎందుకు కరోనాను మీరు ఇంక్లూడ్ చేస్తలేరు? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనాను ఆరోగ్యశ్రీలో కలిపేసి నువ్వు ఈ రాష్ట్రంలో ఎందుకు కలుపుతలేవు? ఈరోజు ఆరోగ్యశ్రీలో ఈ పథకాన్ని కలపకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు జలగల్లాక పీల్చి పిప్పి చేస్తున్నారు. చచ్చిపోయిన శవాలను కూడా ఆసుపత్రుల్లో పెట్టుకొని బిల్లులు వసూలు చేస్తున్నారని మనం టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. దీనికి కారణం మోడీ కేసీఆర్ గారు కాదా? ఈరోజు ఈ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దేశంలో ఉన్న ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని అన్నిటిని కూడా ఒక రూఫ్ కిందకి తీసుకురావాలి. దానికి మొత్తం యంత్రాంగాన్ని సంసిద్ధత చేసి కేంద్రంలో ఉండే మంత్రులందరినీ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒకరిని బాధ్యులను నియమించి ఆయా రాష్ట్రాలల్లో అవసరమైన సహాయాన్ని అందించడానికి కార్యాచరణ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను వివిధ రాష్ట్రాలకు కేటాయించి కింద యంత్రాంగం ఏ రకంగా పనిచేస్తుందో పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను వివిధ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర హోంశాఖ కిందకి వస్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి రాష్ట్రానికి ₹1 అనేది తెచ్చిండ్రా కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎందుకు ప్రధానమంత్రి గారు ఆయన కింద ఉండే మంత్రులను 70 మంది మంత్రులు ఉన్నారు, 30 రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులను కేటాయించి ఆ కేంద్ర మంత్రులు ఆయా రాష్ట్రాలకు వచ్చి అక్కడ కూర్చొని స్వయంగా పర్యవేక్షించి నియంత్రించి పేద ప్రజలకు కరోనా వైద్యాన్ని అందించే విధంగా పర్యవేక్షణ చేయొచ్చు. వేలాది మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక నిఘా అధికారుల కింద పంపించి ఈ కింద అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది. నరేంద్ర మోడీ గారికి అవగాహన ఉందో లేదో, కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది ప్రాణాలు పిట్టలాగా ఎగిరిపోతున్నాయి. పేదోళ్లను ఈ ఉత్పత్తి చేసే సంస్థలు దోసుకుంటున్నాయి. తక్షణమే ఈ దేశంలో ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లు మొత్తం ఈ దేశ ప్రజలకు ఇవ్వాలి. ఎగుమతులు 100% నిషేధించాలి. ఆ సంస్థల్ని కూడా కేంద్ర ప్రభుత్వము అంటురోగాల నిరోధక చట్టం కింద టేక్ ఓవర్ చేసుకోవాలి. గతంలో బ్యాంకుల నేషనలైజ్ కానీ ఇలాంటివి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రజలకు వచ్చిన అవసరమైనప్పుడు బ్యాంకులను కూడా జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ వ్యాక్సిన్ ఈ మెడిసిన్ ఉత్పత్తి చేసే కంపెనీలను కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలి. అక్కడ ఉత్పత్తి చేసే దగ్గర స్వయంగా మంత్రులను అధికారులను నియమించి నియంత్రించి 24 గంటలు ఉత్పత్తి చేసి ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. సింగిల్ పాలసీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటది, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటది.
370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు దేశం మొత్తం పౌరులకు ఒకే రకమైన చట్టం ఉండాలంటది. నేను ఇవాళ అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, 1 నేషన్ 1 హెల్త్ పాలసీ మీరు ఎందుకు తీసుకొస్తలేరు? 55,000 కోట్ల రూపాయలు కేవలం కరోనా కోసమే వసూలు చేసినాయి. కేటాయించిన నిధులు నీ దగ్గర ఉన్నప్పుడు 150 రూపాయలకు నువ్వు కొనుక్కొని 400 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి 600 రూపాయలు సామాన్యుని ముక్కు వెండి వసూలు చేస్తున్నావు. అంటే సామాన్యులను దోపిడీ చేయడానికి ఈ సంస్థలకు ప్రధానమంత్రి లైసెన్స్ ఇచ్చిండు. ఉత్పత్తిదారుడు 150 రూపాయలకు పూణే వాళ్ళ ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పిండు, 150 రూపాయలకు మేము సరఫరా చేసే ఇందులో మాకు నష్టం లేదు, లాభాలే ఉన్నాయి, కానీ సూపర్ ప్రాఫిట్స్ లేవని అన్నాడు. అంటే అత్యధికంగా లాభాలు లేవు, మాకు లాభాలే ఉన్నాయని ఎవడైతే మెయిన్గా ఉత్పత్తి చేస్తుండో పూణే వాళ్ళ ఆయనే స్వయంగా ప్రెస్ పెట్టి చెప్పిండు. సిరమ్స్ అంటే తనే ఉత్పత్తి చేసే కంపెనీ యజమాని మేము 150 రూపాయలకి వ్యాక్సిన్ అమ్మితే మాకు సూపర్ ప్రాఫిట్స్ లేవు, ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్పిండు. ఇవాళ 150 రూపాయలకు అమ్మితేనే ప్రాఫిట్ ఉందని సిరమ్స్ కంపెనీ యజమాని ఒప్పుకున్నప్పుడు 600 రూపాయలకు సామాన్యుడి దగ్గర వసూలు చేయడానికి ప్రధానమంత్రి గారు ఎట్లా అనుమతి ఇచ్చిందని నేను అడుగుతున్నా. నేను సామాన్యుని తరఫున అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం కొనే పెట్టే 150 రూపాయలైనా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే 400 రూపాయలైనా వీళ్ళు అయ్యే జాగిరేం కాదు, ఎవడు ఇంతకెళ్ళి ఇస్తలేడు, అది ప్రజలు కట్టిన పనే. కానీ ఎక్కడైతే ఆసుపత్రులకు 600 రూపాయలు అంటే ఆసుపత్రుడు సూది కూర్చున్నందుకు కలిపి మొత్తం 1000 రూపాయలు వసూలు చేస్తాడు. ఇవాళ సామాన్యుని దగ్గర సామాన్యుడి యొక్క బలహీనత ఆందోళనను సంస్థలు, ఈ ఉత్పత్తి చేసే సంస్థలు దోసుకోవడానికి ప్రధానమంత్రి గారు లైసెన్స్ ఇచ్చిండ్రు. ఇది దుర్మార్గమైన చర్య. కాబట్టి వీటన్నిటిని ప్రైవేటు సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. అంటు రోగాల నిరోధక చట్టం కింద ఈ ఉత్పత్తి చేసే సంస్థలు భారత్ బయోటెక్ కావచ్చు, సిరమ్స్ కావచ్చు, ఇంకేదైనా సంస్థ ఉండొచ్చు, ఇప్పుడు రష్యా నుంచి వచ్చే కొత్త వ్యాక్సిన్ ఏదైతుందో దాన్ని కావచ్చు, ఎన్ని సంస్థలు ఈ ఉత్పత్తి చేస్తున్నాయో ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందులో ఉత్పత్తి చేసే మొత్తం వీటన్నిటినీ ఈ దేశ ప్రజలకు వినియోగించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైన ఖర్చులకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీ దగ్గర ఉన్న డబ్బులతోటి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా, ఎక్కడికి పోయినా, ఒకనాడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి ఏదైనా జబ్బు ఉండొచ్చు, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా 2 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేసేటట్టు వాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇచ్చేసి ఎక్కడికైనా పోయి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పి ఏదైతే విధానం తీసుకొచ్చిందో, ఇవాళ ప్రైమ్ మినిస్టర్ హెల్త్ కేర్లో కరోనా ట్రీట్మెంట్ కోసం పాలసీ తీసుకొచ్చి ఒక 5 లక్షల రూపాయల వరకు ఎవరు కరోనా బారిన పడ్డోళ్ళు ఏ ప్రైవేట్ ఏ గవర్నమెంట్ ఎక్కడికైనా వెళ్ళు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్ టు 5 lakhs కేంద్ర ప్రభుత్వమే మీకు నిధులు విడుదల చేస్తుందని మీరు పాలసీ తీసుకొని రావాలి. తక్షణమే అడ్డగోలుగా వసూలు చేసే హాస్పిటళ్ళ మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. 3వ సలహా, వీటన్నిటికంటే ఎంతైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో, హాస్పిటళ్ళు ఉన్నాయో, మెడికల్ కాలేజీలు ఈ దేశం మొత్తం ఉన్నాయి. 500 బెడెడ్ హాస్పిటల్ ఉంటేనే మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తారు. ఇంకా మళ్ళా దాంట్లో డెంటల్, నర్సింగ్ ఉన్నాయంటే ఇంకా అదనపు ఉండాలి. ఉదాహరణ, మన రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్లో. ఈ 22 మెడికల్ కాలేజీలలో 12,000 పడకలు ఉన్నాయి. ఇవాళ ఈ 22 మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వీటి మీద ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను కేటాయించి మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను అక్కడనే ట్రీట్మెంట్ చేసేటట్టు, అక్కడనే వ్యాక్సిన్ ఇచ్చేటట్టు, అక్కడనే వాళ్ళకి క్వారంటైన్ చేయడానికి అవసరమైన ట్రీట్మెంట్ చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను, జాతీయ విపత్తులను హ్యాండిల్ చేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు చాలా ఎక్స్పర్టిజం ఉంది. వాళ్ళని అక్కడ పెట్టి అక్కడి ప్రాంత ప్రజల్ని అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి అవసరమైన మందులు మొత్తం ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఎందుకు ప్రజలకు వైద్యం అందదు? ఇవాళ ఎందుకు తీసుకుంటలేడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటలేదు? మంత్రి మల్లారెడ్డికి 2 ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కి ఒక కాలేజ్ ఉంది. ఆర్థిక మంత్రి హరీష్ రావుకి ఇంకొక కాలేజ్ ఉంది. పువ్వాడ అజయ్కి ఇంకొక కాలేజ్ ఉంది. కేసీఆర్ చుట్టానికి 3 కాలేజీలు ఉన్నాయి భాస్కర్ రావుకు. ఇట్లా ఉన్న కాలేజీలన్నీ కూడా టీఆర్ఎస్లో ఉన్న ముఖ్యమైన నాయకులకే ఉన్న ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. కాబట్టి
వాటిని స్వాధీనం చేసుకుంటే వీళ్ళు ప్రజల్ని దోసుకోలేరు, వాళ్ళకి ఆదాయం రాదని చెప్పి ఈరోజు 22 మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వము ఈ కరోనా కోసం వినియోగించుకోవడం లేదు. ఈరోజు ప్రైవేట్లో ఉన్న హాస్పిటల్స్ను కూడా అపెడమిక్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకోవచ్చు. అది యశోదానా, అపోలోనా, ఇంకొకట పక్కన పెట్టండి. ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ని అన్నింటిని కూడా ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని పడకల్ని కేటాయించవచ్చు. మీరు పెట్టిన ఒక పాలసీ 50% హాస్పిటల్ యాజమాన్యానికి వదులుతాం, 50% ప్రభుత్వానికి అని. నేను అడుగుతున్నా మీ డాష్ బోర్డ్ ఎక్కడుందని. ఈ 50% ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఉన్న పడకల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తాను. నేను ఈటెల రాజేందర్ని అడుగుతున్నా, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో నువ్వు ఎంతమంది కేటాయించినావు? నీకు సంబంధించిన డైరెక్టర్ హెల్త్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, గాలి ద్వారా వ్యాపిస్తుందని. ఆయన టెక్నికల్ ఎక్స్పర్టు, నువ్వు వచ్చి ఆయన అంత ఉత్తదే చెప్తున్నాడు అంటూ. ఆయన కేసీఆర్ చుట్టం, ఆయనకు డైరెక్ట్ అక్కడి నుంచి వస్తున్నా, ఈయనకేం తెలియదు, మంత్రి ఉత్తా లోలాయిగాడే ఈయన, ఆయనకేం లేదని మీ డైరెక్టరే చెప్తున్నాడు. ఆయనది ఏంది లేదు, ఆయనకేంది లేదు, ఊకే ప్రెస్ మీట్లకు ఆయన వచ్చి ఆయన పెట్టుకొని పోతుండే. ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి ఆదేశం లేదు. ఉన్నదంతా నాకే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, నేను అమలు చేస్తున్నా. ఈటల అందరికీ ఆకు తెలియదు, కోకా తెలియదు అని మాట్లాడుతూ అని చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా ఈటల రాజేందర్, అయ్యా రాజేందర్, నిన్న మన అక్కడక్కడ ఏదో ఉపన్యాసాలు ఇచ్చినాం. నువ్వేదో లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినా అని అప్పుడప్పుడు చెప్తుంటావు. సామాన్యుల కోసం మనం త్యాగం చేయాలని చెప్తుంటాం. దయచేసి అయితే స్వతంత్రంగా ఈ 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకో. ప్రైవేట్లో ఉన్న యశోద హాస్పిటల్ ఉంటే ఉండొచ్చు, కేసీఆర్ చుట్టాంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని అన్నిటిని స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురా. లేకపోతే ఈ ప్రభుత్వం నిన్ను ఎట్లాగూ పనిచేయనిస్తలేదు, అవమానిస్తుంది. అసలు ఇంత అవమానం జరిగితే నార్మల్గా అయితే సూసైడ్ చేసుకోవాలి. నేను సూసైడ్ చేసుకోమని చెప్పను. మంత్రి పదవికి రాజీనామా చేయి రాజేందర్ గారు. ప్రజలలో నీకు ఆఖరికి ఏంది చివరి లాస్ట్ థ్రెడ్ అంటారు కదా, నీ గౌరవం అనేది ఆఖరి దారం మీద ఆధారపడ్డది. అది కూడా తెగి లోయలో పడి దిక్కుమాలిన అవమానకరమైన పరిస్థితుల్లో రాజకీయాల నుంచి నువ్వు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాజీనామా చేయి ప్రజల కోసం. ఈ వైఫల్యాలను కేసీఆర్ గారు నిన్ను ఏ విధంగా పనిచేయనిస్తలేడో ఇవన్నీ నువ్వు రాజీనామా చేసి వచ్చి ప్రజలకు చెప్పు. ప్రజల ప్రాణాలు నిమిషానికి ఒకటి చచ్చిపోతుంటే నువ్వు ఇంకా కుర్చీ పట్టుకొని ఊగులాడి నీ శాఖలో ఉండే అధికారే నిన్ను లెక్క చేయకుండా రివ్యూలు చేసి మీడియాకు మాట్లాడుతుంటే నువ్వు బయట కూర్చొని మాట్లాడిన దాన్ని ఖండించే పని మీద నువ్వు ఇంతకంటే సిగ్గుమాలిన అవమానం ఎక్కడన్నా ఉంటుందా? నీ శాఖలో నీ పర్యవేక్షణలో పనిచేయాల్సిన అధికారి చేసిన ప్రకటనను నువ్వు మళ్ళీ పత్రికా ప్రకటన పెట్టి తప్పు పడుతున్నావు అంటే నువ్వు ఈ పరిస్థితి రాజకీయంగా ప్రభుత్వంలో ఎంత దిగజారిపోయిందో నువ్వు అర్థం చేసుకో ఈటెల రాజేందర్ గారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ని ఏవైతే బెడ్స్ ఉన్నాయో మీరు స్వాధీనం చేసుకోండి. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద వీటిని స్వాధీనం చేసుకొని వీటిని పర్యవేక్షించండి. మనకు పక్కనే ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, వైజాగ్ నుంచి గ్యాస్ కేటాయింపులు జరగక ఎక్కడో ఒడిస్సా నుంచి మీకు కేటాయింపులు జరిగినాయి. ఇది మనకు ఏమాత్రం ఉపయోగం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ను పంపించండి. అదేవిధంగా భారత్ బయోటెక్ మన దగ్గర ఉంది. మన దగ్గర ఉత్పత్తి అయ్యే వాటిని ఇప్పుడు ఇతర రాష్ట్రాలల్లో హర్యానాలో అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ని ఎవరికి ఇస్తలేరు, మేము వాడుకున్నాక మిగిలిందే ఇస్తామంటారు. నేను అడుగుతున్న కేటీఆర్ని, అయ్యా మీ నాయన అంటే కరోనా వచ్చి లోపల ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? వచ్చిందా? ఏ నాటకమేమో అనుకుంటున్నా నేను. ఒకవేళ వచ్చింది నిజమైతే మాత్రం మిగతాల కన్నా ఆ బాధ్యతను, సరే వాళ్ళిద్దరు అట్లా పోయినారు కాబట్టి ఉన్న ఈటెల రాజేందర్ గారు భారత్ బయోటెక్లో తయారు చేసిన ప్రతి వ్యాక్సిన్ మన రాష్ట్ర ప్రజలకు వినియోగించాలి. ఆయా రాష్ట్రాలల్లో ఆక్సిజన్ ఉత్పత్తి అయితే ఆ రాష్ట్రాలు వాళ్ళు వాడుకున్నాకనే మిగిలింది ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ని ఇక్కడ ప్రజలకు అందుబాటులో పెట్టిన తర్వాతనే ఇతరులకు ఇచ్చే విధంగా చూడండి. మీరేదో కేంద్ర ప్రభుత్వం 150, రాష్ట్ర ప్రభుత్వం 400, ఈ 2 విధానాలు ద్వంద్వ విధానం ఏంది? 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నారు కదా. 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే మేము సహకరించినాం, ఇప్పుడెందుకు లేదని నేను కేటీఆర్ నడుతున్న. సామాన్య ప్రజల జేబులో నుంచి 600 రూపాయలు చిల్లు పెడుతున్నది నీకు కనిపిస్తలేదా కేటీఆర్? సామాన్యులను ఎంతో దోసుకున్నా సరేనా? కంపెనీలతో నీకున్న లాలూచి ఏంది?
కేంద్ర ప్రభుత్వానికి 150, రాష్ట్ర ప్రభుత్వానికి 400. ఇవి ప్రభుత్వము ప్రజలు కట్టిన పన్నుతోనే కొనుగోలు చేస్తుంది. కానీ సామాన్యులకు ఇచ్చేదాన్ని 600 రూపాయలకు ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఈ ఉత్పత్తి సంస్థలు ప్రైవేట్లోనే అమ్ముకుంటారు 600 రూపాయలకు. 150 కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇస్తారు? 400 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇస్తారు? బ్లాక్లో అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఎంత ఉత్పత్తి చేసిరు, ఎవరికి వినియోగిస్తారు, ఆధార్ కార్డుతో సహా. ఇంత టెక్నాలజీ పెరిగింది. ఎన్ని డోసులు ఉత్పత్తి చేసిరు, ఆ డోసులు ఎవరికి ఇచ్చారో ఆధార్ కార్డుతో సహా ఆ కంపెనీలు ఎందుకు నమోదు చేస్తలేవు? ఇవాళ ఇక్కడ ఉన్న హెటెరో డ్రగ్స్ అనే యజమానులు 20,000కు అమ్ముకుంటున్నారు. నిన్న మన పోలీసులు అరెస్ట్ చేశారు ఆ సంస్థ ఉద్యోగులను. సంస్థని రెమిడిసివియర్ని 20,000 రూపాయలకు ఒక డోసు అమ్ముకుంటున్నారు. ఇది నేను ఆరోపణ చేయడం కాదు, హెటెరో డ్రగ్స్ మీద పోలీసులు పట్టుకున్నారు. కేటీఆర్ సంస్థతో ఉన్న యజమానులతో ఉన్న అనుబంధం ఏందో బయటికి తీయండి. మీకున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏంటో బయటికి తీయండి. హెటెరో డ్రగ్స్కి కేటీఆర్కి ఉన్న రియల్ ఎస్టేట్ అనుబంధం ఏంటిదో బయటికి తీస్తే ఇవాళ హెటెరో డ్రగ్స్ అమ్ముకుంటున్న 20,000 రూపాయలకు ప్రైవేట్లు అమ్ముకున్న ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకుంటలేదో ఈ లింకు తెలుస్తుంది మీకు. నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. హెటెరో డ్రగ్స్ కంపెనీకి కేటీఆర్కి రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఉన్నాయి. భూముల అమ్మకం కొనుగోళ్లలో లావాదేవీలు ఉన్నాయి. ఈ భూముల అమ్మకం కొనుగోలు లావాదేవీలను అడ్డం పెట్టుకొని హెటెరో డ్రగ్స్ కంపెనీ వందలలో అమ్ముకోవాల్సిన దాన్ని వేలలో రూపాయలు అమ్ముకుంటున్న చర్యలు తీసుకుంటలేరు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇండెంట్ పెట్టినప్పుడు మీకు 50 కావాలంటే 100కి ఇండెంట్ పెట్టి మాకు ఇవ్వండి, 100 మీ పేరు మీద మంజూరు చేస్తాం, 50 మీకు ఇస్తాం, 50 మేము బ్లాక్లు అమ్ముకుంటాం. ఆ సంస్థలో ఉండే ఉద్యోగస్తులు ప్రైవేట్ హాస్పిటల్స్ను బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటున్నారు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇవాళ హెటెరో డ్రగ్స్ నుంచి రెమిడిసివియర్ ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్స్కి రిలీజ్ చేసిన లిస్టు ఎవరికి సూదులు ఇచ్చారో హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ లిస్టు తీయమని దాని మీద ఒక విచారణ కమిటీ ఆదేశించండి. నేను ఇండిపెండెంట్ కమిటీ నేను నిరూపిస్తా. దుర్మార్గం దోసుకుంటున్నారు. దోసుకునేటోళ్ళని కేటీఆర్ కాపాడుతున్నాడు. కేసీఆర్ గారికి తెలుసా తెలియదా నాకు తెలియదు. కేసీఆర్ గారు నీ కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీతో రియల్ ఎస్టేట్ లావాదేవీల నేపథ్యంలో ప్రజల్ని దోసుకుని పీల్చుకొని పిప్పి చేసి తింటూరు. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఎంబడే మంత్రి మల్లారెడ్డి, అజయ్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, హరీష్ రావు గారు ఈ మెడికల్ కాలేజీని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎక్కడికక్కడ ఈ పడకలు కేటాయించి కరోనా బారిన పడ్డోళ్లకు వైద్యం అందించాలి. ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కేటాయించి, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కేటాయించి వాళ్ళ పర్యవేక్షణలోనే పడకలు కేటాయించాలి, ఫీజులు నిర్ణయించాలి, వాళ్ళకి అందిస్తున్న వైద్యం ఏందో కూడా రికార్డ్ చేయాలి. దాని ప్రకారమే బిల్లులు వసూలు చేయాలా. ఇవాళ చాలామంది యజమానులు కేసీఆర్ చుట్టాలు ఉన్నారు కాబట్టి మెడికల్ హాస్పిటల్స్ వాళ్ళు కానీ హాస్పిటల్స్ వాళ్ళకి అత్యంత కేసీఆర్ బంధువులు ఉన్నారు కాబట్టి దోపిడీ మీద ప్రభుత్వం దృష్టి పెడతలేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తున్న, పేద ప్రజలకు అమ్మే వ్యాక్సిన్ 600 రూపాయల నుంచి ఎంబడే 150 రూపాయలకు తగ్గించాలి. ఇవాళ కేంద్రం కొని 150 కానీ రాష్ట్రం కొని 400 కానీ ప్రజలు కట్టిన పన్నే. పేదోడు కొనేదే జేబులకు వెళ్ళి చెమట. అసలే కరోనాలో ఉపాధి లేక అడుక్క తింటుంటే 600 రూపాయలు వసూలు చేయడం అనేది దుర్మార్గం. ప్రజల రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటారు. ప్రజల బలహీనతను, ప్రజల రోగాలను దోసుకోవడానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి 600 రూపాయలతో అమ్మే వ్యాక్సిన్ని తక్షణమే 150 రూపాయలకు తగ్గించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. जो प्रदेश सरकार के जो मंत्री जी ने कहा, ये सांसद साहब को आधा मालूम है, आधा नहीं मालूम है, क्योंकि इन्होंने सरकार में है नाम के वास्ते, मगर कभी रिव्यू में उसको बुलाया नहीं, बिठाया नहीं, उसको पता भी नहीं है क्या हो रहा है, क्योंकि केसीआर साहब इसको अंदर ही नहीं आने दे रहा है। ये बाहर से जो तेलुगु में बोलते बड़ी बैठा पिल्लल बोल के, मतलब वो स्कूल के अंदर नहीं जाते, बाहर गधों के पीछे, इसके पीछे, उसके पीछे लावारिश फिरते रहते ना। ये लावारिश मिनिस्टर है, इसको कुछ काम नहीं है, कुछ दाम नहीं है, उसको एक पैसा खदर भी नहीं है। ऐसी बातें बोल के उनके डिपार्टमेंट के ऑफिसर बोला
एयर में भी एयरबस भी हो सकता है, एयरबर्न भी हो सकता है, एयर में भी कोरोना ये हो सकता है। मिनिस्टर बोल रहा है ऐसा नहीं होता, हमारे ऑफिसर झूठ बोल रहे हैं। अगर झूठ बोले तो ऑफिसर को निकालो। तो इसको कुछ भी पता नहीं है। मैं ये कहना चाह रहा हूँ, कभी भी स्टेट, लैंड ऑफ लॉ इज द स्टेट, लॉ एंड ऑर्डर कम्स अंडर स्टेट। जो भारत बायोटेक के जो भी यहाँ से निकलना है अपना परमिशन देना है। रोड ट्रांसपोर्ट के रोड पे अगर फैक्ट्री से गाड़ी बाहर निकलना बोले तो प्रदेश सरकार अनुमति देना है। अगर प्रदेश सरकार वहीं बैठकर सब कुछ यहाँ ले लिए तो क्या होता। अभी अभी हरियाणा के जो ऑक्सीजन उत्पत्ति हो रहा है, ऑक्सीजन दिल्ली को नहीं दे रहा है। केंद्र सरकार ने कुछ कहा, कुछ करा, प्रदेश सरकार ने वो पूरा रोक लिए। फिर हरियाणा के प्रदेश सरकार जो उनके प्रदेश में जो उत्पत्ति हो रहा है वो खुद ने ले रहा है। तब तेलंगाना में जो उत्पत्ति हो रहा है तेलंगाना प्रदेश सरकार ले सकते ना। क्यों दूसरों के ऊपर, दूसरों के कंधे पे बंदूक चलाने का छोड़ दो। आप मुख्यमंत्री सहाय निधि के 4000 करोड़ रुपए वसूल किए, वो पैसे कहाँ रखा, वो पैसे किधर गए, पहले उसका तो जवाब दो। आरटीआई में हम अप्लाई किए, दिस इज नॉट कम्स अंडर आरटीआई बोल के आप रिफ्यूज किए। अगर इतना ट्रांसपेरेंट अगर आप ये पैसे इस्तेमाल किए तो आरटीआई में क्यों जवाब नहीं दे रहा है। इसका मतलब एक चोर है, दूसरा बड़ा चोर है, ये सब चोरा मिलके आम आदमी को लूट दे रहा है। ये कोई तरीका नहीं होता। इसीलिए हम लोग प्रदेश सरकार और केंद्र सरकार से हम सरासर ये डिमांड कर रहे हैं कि प्राइवेट जितना भी मेडिकल कॉलेजेस है, हॉस्पिटल्स है, सिंगल रूफ में ले लेना। और जो वैक्सीन उत्पत्ति कर रहा है ये कंपनियों को एपिडेमिक डिसीज एक्ट के हिसाब से आप हवाला कर लेना, कर लेके सब जितना भी है, जो बजट में 35,000 करोड़ रुपए निर्मला सीतारमण जी वैक्सीन के लिए एलोकेट किए, 20,000 करोड़ रुपए प्रधानमंत्री सहाय निधि से वसूल किए, पूरा 55,000 करोड़ उनका ने है। अगर 150 करोड़ लोगों को 2 बार वैक्सीन दिए तो भी 30,000 करोड़ रुपए बस है और 25,000 करोड़ रुपए बचेगा। अगर ये पूरा केंद्र सरकार ने खरीद लेके आम आदमी को मुफ्त में दिए तो भी 30,000 करोड़ में 135 करोड़ लोगों को वैक्सीन दे सकते। मगर इन लोगों का नीयत साफ नहीं है। जहां पर चुनाव है, चुनाव में जो हो रहा उनके, बिहार में चुनाव है तो वैक्सीन फ्री बोल देता मोदी, वेस्ट बंगाल में इलेक्शन हुए तो वैक्सीन फ्री बोल देता, तेलंगाना में क्यों नहीं कह रहा है। जो उत्पत्ति हो रहा है वो तेलंगाना से। तो मैं इसीलिए कहना चाह रहा हूं, दोनों मिलकर देश को लूटने के काम पे, झूठ बोलने में माहिर हो गए। केसीआर मोदी अलग अलग नहीं है, दोनों मिलकर ही ये पूरा सिक्के का हेड एंड टेल है। ये दोनों मिलकर ऐसे गलत काम कर रहे हैं। ये सरासर कांग्रेस